ప్రస్తుతం మనం సిరిపురం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. అయితే నిన్న వార్తల్లో వచ్చినట్టు పెట్రోల్ రేట్లు పెరుగుతాయని లేదా పెట్రోల్ షార్టేజ్ వస్తుందనేసి న్యూస్ లో వచ్చిందని ప్రజలందరూ పెట్రోల్ కొట్టుకోవడానికి వస్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, అసలు ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ చూసి తెలుసుకుందాం. ఎవరు చెప్పడం కాదు, అన్ని బంకుల ద్వారా చూస్తున్నాం. గవర్నమెంట్ అయితే కొరత లేదంటుంది, కానీ ఇదంతా కంపెనీల తాలూకా సృష్టి అనుకుంటున్నాం. అయితే కంపెనీలు షార్ట్ చేయడం ఆయిల్ కంపెనీస్, పేపర్లో వస్తుందంతా కూడా ఆయిల్ కంపెనీలు ఫస్ట్ డీజిల్ షార్ట్ చేశారని చెప్పి తెలిసింది. తర్వాత ఇప్పుడు పెట్రోల్ మీద కూడా. కానీ గవర్నమెంట్ ఏంటంటే అసలు దేర్ ఇస్ నో షార్ట్ ఫాల్ ఆఫ్ ఎనీ ఫ్యూయల్ అని చెప్పి అన్నారు. అది ఇప్పుడు రిజర్వ్లో ఉన్నది, ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. మరి ఇప్పుడు ఈ విధమైన వదంతులు వస్తే మరి అందరూ ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. ఎవరు చెప్పలేదు, రాత్రి న్యూస్ చూపించిన అంతా స్టంట్ అంతే. పెట్రోల్ ఉన్నది, దాని గురించి ఏం లేదు. ఈ ఎలక్షన్ అయిపోతే పెంచుతాను చిన్న రోమర్ వచ్చింది, దానివల్ల ఇలాగ బ్లాక్ చేసినట్టుగా అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. అదే మరి రాత్రి చెప్పారు కదా, న్యూస్ చెప్పారు కదా, ఆ న్యూస్ చెప్పడం అంత జనాలు కొంచెం భయంతో దొరకదేమో అన్నట్టు తప్ప ఇంకేం లేదు. కృత్రిమ సృష్టి ఇది అంతా. లీటర్కి 20-30 పెరిగిపోద్దని అంటారు, దానివల్ల జనాలు ఇలాగ ఎగపడుతుంటారు. షార్టేజ్ అంతే గాలిపకర్లు అండి, ఎంత రోమర్ పుట్టేస్తాను జనాలు ఇబ్బంది పెట్టడానికి. షార్టేజ్ అంతే, ఒకటి ఏ చెప్తే అదే ఫాలో అయిపోతారు అందరూ. అంటే ఈ రోజు రిక్వైర్మెంట్ ఉండి మామూలుగా వచ్చాం రోడ్ మీదకి. రాగానే ఒక పెట్రోల్ బంక్ లో అసలు లేదు. అలాగనే 4-5 తిరిగాను, ద్వారకా నగర్, మధురవాడ కూడా వెళ్ళాను, ఎక్కడ దొరకలేదు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక్కడ కొంచెం దొరుకుతుంది అవైలబుల్ అంటే వచ్చాను. కస్టమర్స్ అందరికీ తెలియజేయడం ఏమనగా, విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నంలో 120 పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సఫిషియెంట్ స్టాక్స్ అన్నవి పెట్టడం జరుగుతూ ఉంది. స్టాక్స్ మనకి ఏవైతే ఉన్నాయో డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షణ చేసుకుంటూ పెట్రోల్ బంకుల్లో ఉంచుతున్నాము. కాబట్టి ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయమై తెలియజేయడం ఏంటంటే, ఆ అవసరమైతేనే అనవసరంగా రోడ్ల మీదకి వచ్చేసి పెట్రోల్ నింపుకోవాలన్న ప్రయత్నం చేయకండి. అవసరం ఎంతైతే అవసరం ఉంటుందో వెహికల్లో అంతే వాటికి తీసుకువెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాము. ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్యానిక్ గురి కాకూడదు. మనకు ఎల్పిజి సిచ్యువేషన్ ని కూడా మనం కంట్రోల్ చేశాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ సిబ్బంది, మా జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇది వరకు మనకు వచ్చినటువంటి ఇష్యూస్ ని కానివ్వండి, సిచ్యువేషన్ ని కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఎల్పిజి సిచ్యువేషన్ ని ట్యాకిల్ చేశాము. ఇది కూడా అలానే మేము చేయగలుగుతాం, చేస్తున్నాం కూడా. ఎందుకంటే ఈ పెట్రోల్, డీజిల్ అన్నది కొరత లేకుండా ఎప్పుడు ఉండే విధంగా వాటిని మేము నిత్యం పర్యవేక్షిస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టరేట్ లో. అక్కడ కూడా మాకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ నిమిత్తం వచ్చి వాటిని ఇన్స్పెక్షన్ చేసి పెట్రోల్ బంకుల్లో ప్రతి ఒక్క చోట పోలీసు వారి యొక్క సహాయం తీసుకొని వాటిని మేము లైన్ లో పెట్టడం అన్నది జరుగుతుంది. కానీ మా యొక్క ఉద్దేశం కానీ మా యొక్క ఇది ఏంటంటే, మీరు ప్రజలు కానీ ఎటువంటి ఉన్న సిచ్యువేషన్ లో ప్యానిక్ కావద్దండి, ప్యానిక్ కానవసరం లేదన్నది చెప్పడం జరుగుతుంది. అయితే పెట్రోల్ ఎలాంటి షార్టేజ్ లేదు, అదేవిధంగా జనాలు అనవసరంగా ప్యానిక్ అవుతున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ జనాలు మాత్రం నిజంగా పూర్తి స్థాయిలో ఇక్కడ లైన్ కట్టేస్తున్నారు. రోడ్డు మీద వరకు లైన్ వచ్చేసిందండి. ఈ లైన్ చూస్తున్నప్పటికీ జనాలకి పెట్రోల్ షార్టేజ్ లేకపోయినా ఉందనుకొని ఇక్కడ సిబ్బందులు ఏం చేస్తున్నారంటే సగం వరకు లిమిటెడ్ పెట్రోల్ మాత్రమే కొడుతున్నారు. అయితే దీనివల్ల మరికొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజలకు కూడా తెలుసు ఇది కేవలం రూమర్స్ అని మాత్రమే, కానీ అయినప్పటికీ వాళ్ళు వచ్చి కొట్టించుకోవడానికి చూస్తున్నారు పెట్రోల్ని. కెమెరామెన్ సూర్యతో తరుణ్, విబిసి ఆన్ టీవీ, వైజాగ్. మేము 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామండి. ఇది 6వ బంకు. మాకు టాటర్లు 3 టాటర్లు ఉన్నాయండి, మా పేరునే ఉన్నాయి 3 టాటర్లను. మాకు ఇప్పుడు మంచి సీజన్, ఆయిల్ అనేది దొరకలేదండి, కనీసం పట్టించుకోలేదండి ఎవరు. ఇప్పుడు టాటర్లు రైతులు కావాలండి. ఇప్పుడు నూజేలు చల్లాలా, మొక్కజొన్న ఆడాలా, ఎన్నిటికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. 20 కిలోమీటర్ల దూరం ఇప్పుడు వచ్చాను, అయినా డీజిల్ లేదండి. చాలా ఇబ్బంది ఉందండి డీజిల్ వరకు. అది కొద్ది ప్రభుత్వం పట్టించుకొని మాకు డీజిల్ ఇప్పించవాలని కోరుతానండి మేము. విజయనగరం జిల్లా అలకాండ కాలనీ సుమారు 30 సంవత్సరాల పాటు ఇదే బిజినెస్ మీద ఉన్నాం. మాకు బతుకుతూరు ఎలాగా లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం డీజిల్ కూడా లేకుండా అయిపోతుంది. ఎక్కడ విజయనగరం జిల్లా ఎక్కడ బంకులో కూడా చూస్తే ఆయిల్ దొరకట్లేదు. ఇదే లాస్ట్ బంకు. ఇది కూడా హాఫ్ లీటర్ అంటే 1/2 లీటర్ కూడా ఇవ్వట్లేదు ఎక్స్ట్రా. మాకు ఇచ్చేది కనీసం హాఫ్ ట్యాంక్
కొట్టండి అంటే 2 లీటర్లు కొట్టారు, మళ్ళీ రేపు చూద్దాం అంటున్నారు. మేము ఎలా బ్రతకాలి? అసలు ఈ గవర్నమెంట్ వచ్చింది కూడా మమ్మల్ని మా పట్టు కొట్టేసారు ఆటో డ్రైవర్లకి. మరి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకుంటున్నారంటే మాకు అర్థం అవట్లేదు. మళ్ళీ ధర్నా స్టార్ట్ అయిపోతుంది. ఈ విషయం మరి గవర్నమెంట్ తెలియజేస్తారో, మరి యాక్షన్ తీసుకుంటారో, మాకు న్యాయం చేస్తారో గవర్నమెంట్ ఆలోచించుకుని చెప్తాను. ముఖ్య విజ్ఞప్తి కూడా చేస్తాను. డీజిల్ గురించి బాగా విజయనగరం జిల్లాలోనే బాగా ఇబ్బందిగా ఉన్నది. ప్రజలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నుంచి 3 రోజులు పెట్టారు. 3 రోజులు పెట్టి బాగా ఇబ్బంది ఉంది. దీనివల్ల వ్యాపారాలు ఏంటి అన్ని కూడా బాగా లాస్గా ఉంది. కరోనా అనుకుంటే కరోనా బాబులాగా ఉన్నది డీజిల్. కరోనాలో కూడా అంత డీజిల్ గురించి మేము ఇబ్బంది పడలేదు, దాని గురించి బాబులాగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మా బీపీసీఎల్ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతము పబ్లిక్ కి అంతరాయం రాకుండా ఉండు కొరకు ఆటోలకు మరియు 2 వీలర్స్ కు ఆయిల్ ఇమ్మని మాకు ఆదేశాలు వచ్చాయి. ఖాతాదారులు ఏమున్నా వాళ్ళకి ప్రజెంట్ తక్కువగా తగ్గించమని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం మేము చేస్తాం. అంటే ఇందులో మిగతా విషయం అంటే మాకు విషయం తెలియదు కాబట్టి ఈ పత్రికా మూలంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. నిన్నటి వరకు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ అటువైపు ఉన్న డీజిల్, పెట్రోల్ కొరత నేడు విజయనగరాన్ని కూడా తాకిందనే చెప్పొచ్చు. ఉదయం నుంచి వాహన చోదకదారులు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి లైన్లో నించునే పరిస్థితి నెలకొంది. కొంతమంది జిల్లా నాయకులు కూడా ఈ విధానాన్ని సమీక్షించిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో అయితే పలు పెట్రోల్ బంకుల్లో చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత సమస్యలో రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుకుంటుంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీ సంఖ్యలో చేరి గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అయితే పూర్తిగా ఇంధనాలు అందుబాటులో లేకపోవడం బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇంధన సదుపాయంలో ఏర్పడిన అంతరాయం వల్ల ట్రాన్స్పోర్ట్ మరియు ఇంధనంతో నడిచే వాహనాలు భారీ ఇబ్బందులు గురవుతున్నాయి. కెమెరా పర్సన్ సూర్యతో గణేష్, BBC ఆన్ టీవీ, విజయనగరం.